జై శ్రీమన్నారాయణ. నిన్న మనం 26వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా. ఇవాళ 27వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. கூடாரை வெல்லும் சீர் கோவிந்த உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகஜும் பரிசனால் நன்றாக சூடகமே தோல் வலையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம் அடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடுனே பெய்து முஜங்கை வజివార కూడియురందు కులరందేలోరెంబావాయ్. నిన్నటి పాసురంలో గోదాదేవి కృష్ణయ్యని 6 పరికరాలు కోరుకుందండి. 6 పరికరాలు సమకూర్ని. అయితే స్వామి పరికరాలు ఇచ్చాను కదా, ఫలం ఏం కావాలో చెప్పండి అని అడుగుతున్నారు. ఏం చెప్తుంది అంటే దానికి గోదమ్మ, కూడనటువంటి వారిని కూడా జయించేటువంటి కళ్యాణ గుణగణాలను కలిగినటువంటి గోవింద అంటే, ఇప్పుడు స్వామిని నమ్మినా నమ్మకపోయినా కూడా ఆ స్వామి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడండి. అదే చెప్తుంది, కూడనటువంటి వారిని, నిన్ను పూజించినటువంటి వారిని కూడా జయించేటువంటి కళ్యాణ గుణగణాలను కలిగినటువంటి ఓ గోవింద అని సంబోధిస్తుంది. గోవింద అంటది. ఇన్ని రోజులు మాధవ కేశవ అంది కానీ ఈ పాసురంలోనే గోవింద అంటదండి కృష్ణయ్యని. అని నీ పేరు నీ పేరును కీర్తించి పరే అనే వాయిద్యాన్ని పొందటానికి వచ్చాము మేము. మాకు గొప్ప సన్మానం చేయాలి. ఎలాంటి సన్మానం అంటే, ఊరంతా తెలిసే విధంగా పరిశీలించి బాగా మాకు గొప్ప సన్మానం చేయి స్వామి నువ్వు మాకు అని అడుగుతుంది. ఇంకా ఇక్కడ సన్మానం అంటే ఆలింగనం అనే అర్థం వస్తుందండి. ఇంకా ఏమడుగుతుందంటే ఆభరణాలు అడుగుతుంది. చేతికి ధరించే ఆభరణాలు కావాలి, భుజాలను భుజించే భుజకీర్తులు కావాలి, చెవికి పోగులు కావాలి, ఆ పైన ఈ చెవికి కొంతమంది పైన కూడా పెట్టుకుంటారు కదండి, ఆ చెవి పైన పెట్టుకునే కర్ణ పుష్పాలు కావాలి, పాదాలకు ధరించే ఆభరణాలు కావాలి. ఇలాంటివి అనేకమైన ఆభరణాలు నువ్వే అమ్మతో కూడి మాకు అలంకరించాలి స్వామి అని అడిగి, ఇంకా ఏమడుగుతుంది అంటే, నీ శేష వస్త్రం కూడా కావాలి స్వామి మాకు అని అడుగుతుంది. ఈ ఆభరణాలన్నీ అండి పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అలంకరిస్తాడండి. ఇంకా వస్త్రం కూడా కట్టాలి. అయితే అందరి ముందు కుదరదు కాబట్టి అందుకనే పెళ్లిలో మనకి నడుముకు ఒక తాడు కట్టిస్తారు. దానికి వస్త్రానికి సూచిస్తారండి. నీ వస్త్రం కూడా కావాలి, నీ శేష వస్త్రం కూడా మాకు కావాలి అని అడుగుతుంది. అడిగి ఇంకేం చెప్తుందంటే, కోడారై అంటేనే అండి ఇక్కడ ఈ పాసురం రోజు నివేదన పెడతారండి, పరవానం నివేదన పెడతారు అమ్మ ఇద్దరికి. ఈ 26 రోజులు బియ్య పరవానం వండరు. ఈ 27వ రోజు మాత్రమే పరవానం వండి స్వామికి నివేదిస్తారు. ఎలా వండాలో చెప్తుందండి. ఈ అన్నము పాలు మునిగేంత నెయ్యి వేసి ఆ నెయ్యి చక్కగా పైన పేరుకొని అది తింటుంటే ఈ మోచేయి ద్వారా ఆ నెయ్యంతా కారి టపటప అని కారాలి స్వామి. ఆ తీపి మధురమైనటువంటి ఆ పదార్థాన్ని అందరితో కలిసి మేము భుజించాలి స్వామి అని చెప్తుంది. ఇక్కడ ఈ పాసురానికి మెయిన్ ప్రసాదమేనండి. ఎలా వండుతారు అంటే, నేతిలో బియ్యాన్ని వేయించి పాలలో బియ్యం ఉడకపెట్టి ఒక 1/2 లీటర్ పాలలో ఒక గుప్పుడు బియ్యం వేస్తారండి. ఆ పాలు బాగా నెయ్యి పోసి చేస్తారు. జీవాత్మలో పరమాత్మ కలిసిపోవాలంటారు. దీనికి ఏంటంటే, జీవాత్మ అంటే బియ్యం కనిపించకూడదంట. ఆ జీవాత్మ పరమాత్మలో కలిసిపోయేంత విధంగా వండి స్వామికి నివేదన పెడతారండి. అది ఆ తీపిమైన మధుర పదార్థాన్ని అందరితో కలిసి మేము భుజించాలి అని చెప్పి ఆ పరమ భోగ్యాన్ని పొందాలి మేము అని చెప్పి కోరుకుంటుందండి స్వామిని. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.